హలో, ఇక్కడ మనం మహారాష్ట్ర దగ్గర పోచంపల్లి నుంచి వెళ్ళి రవి రైతు గారు ఉన్నారు. వారు వాళ్ళ మిర్చి తోటకి అప్సైటీ వాడుతున్నారు. అప్సైటీ వలన దాని లాభాలు, దానికి ఉన్న తేడా, అసలు అతను ఏం గమనించండి అనేది అతని మాటల్లోనే మనం విన్నాం. రవి గారు చెప్పండి, మీరు అప్సైటీ ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఒక 2 months అవుతుందన్న మనకి ఇచ్చి. 2 months అవుతుంది. మీరు ఎట్లా స్ప్రేయింగ్లో వాడారా లేకపోతే అడుగు మందులో వాడారా? పొలానికి అడుగులో వాడినా, దీనికి మాత్రం మిర్చికి స్ప్రేలో వాడినా. మనకి ఎప్పుడన్నా రిజల్ట్ లాగా కొంచెం మారింది. అంటే ఎలా అప్పుడు మనం అప్సా వాడక ముందుకు ఎలా ఉండే మీ తోట, ఇప్పుడు ఎలా ఉంది? వాడక ముందు ఎట్లా అంటే మనం ఇట్లా ఒక గమ్ములాగా వర్షాలు తాగట్లే మంది వెళ్ళిపోయేది మనం కొట్టింది. దీంతో వర్షం పడ్డా కూడా అంత ఎఫెక్ట్ ఏం లేదు. మనం కొట్టిన మంది అట్లనే ఉంటుంది. మనం కొట్టినాక చెట్టు కూడా 12 hours సేపు చెట్టుకు ఆకు పట్టుకొని ఉంటుంది, అట్లే పట్టుకొని ఉంటుంది. ఏర్పడుతుంది. మనం కొట్టిన మంది అట్లే పట్టుకొని ఉంటుంది. ఏం తేడా లేకుండా కొంచెం ఎక్కువ యాక్టివ్ ఉంటాను. పురుగు ఉప్పులు లేకుండా ఇంకో 1/2 hour తర్వాత చాలినా కూడా అతికి చనిపోయే అవకాశాలు, చనిపోయడానికి ఆస్కారం ఉంది. ఓకే, అలాగే అంటే ఇప్పుడు మీకు అప్సా వల్ల లాభమే. అవునన్నా, రైతులు ఎవరైనా వాడుకోవచ్చు. ప్లస్ అంటే ఇప్పుడు మీకు ఒక కాపు దాదాపుగా వచ్చినట్టేనా? వచ్చిందన్న. ఏమన్నా చూడొచ్చా? చూడొచ్చన్నా. మనకి దగ్గర లోపల కడపలు ఏర్పడుతూ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇటు పట్టుకున్నా మనకు డైరెక్ట్ లైవ్లో ఏర్పడుతుంది. ఇక్కడ ఏం లేకుండా వాడుకోవాలి. రవి గారు పోచంపల్లి నుంచి వెళ్ళి వారి మిర్చి తోట ఎలా ఉందో వారి మాటల్లో చెప్పారు అన్న. అది కూడా మనది ఒకసారి అది కూడా చూడాలి. ఇది 100 అన్న, అది డీడీ. 2 తోటలు ఉన్నాయి, రెండింటికి వాడుతున్నాం. రెండింటికి వాడుతున్నారు వారు. డీడీయా? ఓకే. ఇది అప్సా మీకు ఎవరు ఇచ్చారని? ఈ సార్ వాళ్ళు ఇచ్చారు. కుమార్ సార్ వాళ్ళు ఇచ్చారా? సారు, మన విఠల్ సార్ వాళ్ళు. ఓకే ఓకే, కాంటాక్ట్ అయ్యారు. సరే వాడదాం అని చెప్పి వాడినాం. వాడండి, రిజల్ట్ కనిపించింది. నెక్స్ట్ కూడా వాడడానికి ఉన్నవి. వాడండి. మీతో పాటు పక్క రైతులకు కూడా చెప్పండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచే ప్రయత్నం అయితే చేయండి. మీరు అలాగే చేసుకోవాలి, వాళ్ళకు కూడా అదే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.